హాయ్ ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో వచ్చే నెల పెన్షన్కి సంబంధించి వాలంటీర్లను అయితే పక్కన పెట్టడం జరిగిందనమాట. అంటే ప్రతి నెల వాలంటీర్లు అయితే పెన్షన్ పంపిణీ చేసేవాళ్ళు. అయితే నెక్స్ట్ మంత్ నుంచి వాలంటీర్లు అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయరనమాట. అయితే ఈ వాలంటీర్ల ప్లేస్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి వాలంటీర్ తరపున వాళ్ళైతే పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. అయితే వాలంటీర్లు ఉన్నారు కదా, ఈ వాలంటీర్కి సంబంధించి ఇంతకుముందు ప్రభుత్వం ఏ ఏ పరికరాలు అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇచ్చిందో అవన్నీ తిరిగి ఇచ్చేయమని అడుగుతుందన్నమాట. సో ఆ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా ఇంతకు ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫోటోలు అలాగే ఆ పార్టీకి సంబంధించిన లోగోలు ఉంటాయి కదా, అవి కూడా వెంటనే తొలగించాలని అధికారులు అయితే చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు వీటి గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాజీనామా చేసిన ఇంకా ఫోన్లు కానీ సిమ్లు కానీ తిరిగి ఇవ్వని వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తిరిగి గవర్నమెంట్కి అయితే అవి అప్పచెప్పవలసి ఉంటుందన్నమాట. అయితే ఎవరైనా సరే అవి తిరిగి ఇవ్వని వాలంటీర్ల పైన చర్యలు అయితే తీసుకుంటామని అధికారులు అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే 1,09,000 మంది వాలంటీర్లను అయితే రాజీనామా చేయడం జరిగింది. చాలా గ్రామాల్లో గ్రామ వార్డు సచివాలయ భవనాలు అయితే దూరంగా ఉన్నాయి. ప్రజలకు అందుబాటులోకి లేని వాటిని గుర్తించి సమగ్ర నివేదిక అయితే ఇవ్వాలని అధికారులు అయితే చెప్పడం జరిగిందనమాట. అలాగే సచివాలయ భవనంపై గత ప్రభుత్వం లోగోలు ఫోటోలు తొలగించాలని అధికారులు అయితే ఆదేశించడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.